సివిల్ ఇంజనీర్స్కి శాలరీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెషర్స్కి యావరేజ్గా 3 to 5 lakhs per year ఉంటుంది. అండ్ అది కూడా కంపెనీని అండ్ సిటీని బట్టి మారుతూ ఉంటుంది. 2 to 3 years తర్వాత శాలరీ రేంజ్ 6 to 8 lakhsకి వెళ్తుంది. సీనియర్ ఇంజనీర్స్ లేదా ప్రాజెక్ట్ మేనేజర్స్కి 12 to 15 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ టెక్ స్పెషలైజేషన్ ఉంటే ప్యాకేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లో స్టార్టింగ్లో డీసెంట్ శాలరీ, స్టెబిలిటీ, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్లో గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ని బట్టి హైక్స్ వస్తాయి. సస్టైనబిలిటీ, ఆటోమేషన్ టూల్స్ నేర్చుకుంటే డబుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలా తక్కువ. ప్రజెంట్ మీరు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఉంటే మీ ఫ్యూచర్ టాప్ లెవెల్లో ఉండబోతుంది. టెక్నాలజీ ఫాస్ట్గా ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ అంటే టెక్నాలజీ ప్లస్ కన్స్ట్రక్షన్ ప్లస్ ప్లానింగ్ అన్ని మిక్స్ అయిన ఆల్రౌండ్ ప్రొఫెషన్. ట్రెడిషనల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్వేర్ టూల్స్, ఎన్వైర్మెంటల్ నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకుంటే కెరియర్ సేఫ్గా ఉంటుంది. ఫ్రెషర్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషన్స్ అయినా అప్ స్కిల్ అవ్వండి, కొత్త టూల్స్ నేర్చుకోండి. కంటిన్యూస్ లెర్నింగ్తో మీ కెరియర్ని స్ట్రాంగ్గా మార్చుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్కి తప్పకుండా షేర్ చేయండి.